శ్రీమియం బ్యూటిఫుల్ వైబ్స్. ఈ రోజు నేను ఐకియాలో షాపింగ్ చేశాను. సో నేను ఏమేమి షాప్ చేశాను, ఎలా కొన్నాను, ఏంటి స్ట్రాటజీ అండ్ ప్రైసెస్ ఎలా ఉంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. So now we are entering High-Tech City Road and we are almost there. సో రెగ్యులర్గా ఉండేదానికన్నా సరే ఈరోజు ట్రాఫిక్ ఏమీ లేదండి. జనరల్గా అయితే ఈ రోడ్ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, జామ్ ప్యాక్డ్గా ఉంటుంది. బట్ ఈరోజు అయితే అస్సలు ట్రాఫిక్ లేదు, చాలా జాలీగా ఉండింది మాకు డ్రైవ్ కూడా. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది షాప్, ఎంత పెద్దదో. ఇదంతా ఐకియా షోరూమే. సో ఇది యాక్చువల్గా ఒక సైడే మనం కవర్ చేసేది, అటుపక్క కూడా ఇంత పెద్దగా ఉంటుంది. ఇది నాట్ జస్ట్ స్పేషియస్ అండి, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ ఇట్స్ అ డిఫరెంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐకియాకి ఒక్కసారైనా వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. యాక్చువల్లీ నేను అంతకుముందు సింగపూర్లో, దుబాయ్లో వెళ్ళినప్పుడు కూడా ఐకియాకి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా నచ్చింది, ఇలాంటిది ఇండియాలో ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను. బికాస్ అప్పుడు ఎన్ని ఐటమ్స్ నచ్చినా సరే మళ్ళీ మనం ఇండియా రావాలి, ఇంట్లో పెట్టుకోవాలి అంటే లగేజ్ వెయిట్ ఎక్కువైపోతుందని. అండ్ నేను చెన్నైలో ఉన్న మా హోమ్ టూర్ చేసినప్పుడు మీరు చూస్తారు కదా ఎన్ని ఐటమ్స్ ఐకియా నుంచి ఉంటాయో. ఇది 5th టైం నేను ఐకియాకి రావడం. సో ఫస్ట్ ఐ విల్ బిగిన్ విత్ ఆద్యాస్ టాయ్స్. ఇదిగోండి, ఈ షార్క్ ఒకటి, ఇది అరౌండ్ 800 ఎంతో అయింది. అండ్ ఇది పిగ్, సో ఇది 600 500 అంత కాస్ట్ పడింది. నెక్స్ట్ ఇది యాక్చువల్గా బాల్ లా ఉంది కానీ ఇది లైట్ అన్నమాట. సో అందులో డిస్ప్లేలో పెట్టినప్పుడు చాలా బాగుంది. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2600, బట్ ఇది మనకి 1300 పడింది, ఇంక్లూడింగ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. నెక్స్ట్ సో ఇవి 2 స్టోరేజ్ కంటైనర్స్. నేను కావాలని వైట్ అండ్ బ్లాక్ థీమ్ లో ఒక రూమ్ డిజైన్ చేయబోతున్నా ఇంట్లో. సో దానికోసం ఇట్లా తీసుకున్నాను. మనం థింగ్స్ పెట్టినా సరే కొంచెం బ్లాక్ గా వైట్ గా కొంచెం కనిపిస్తుంది కదా, సో ఇట్ విల్ బి గుడ్. అరౌండ్ 300 పడిందండి. ఇవి 2 పిల్లో కవర్స్ 50 by 80 సెంటీమీటర్స్. సో ఇది వచ్చేసి 780 కాస్ట్. నెక్స్ట్ ఇవి స్టాంప్ లా ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఒక టెడ్డీ బేర్ అండ్ లవ్ షేప్, ఫ్లవర్, ఇవన్నీ. సో ఇట్లా పెట్టగానే స్టాంప్ లాగా వస్తుంది. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 560, కానీ మనకి 400 పడింది. అక్కడ ఏదో ఆఫర్ సేల్లో ఉంది కదా, మళ్ళీ చెప్తా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిట్టెడ్ బెడ్షీట్. సో ఇది 840 రూపీస్. సో ఫిట్టెడ్ బెడ్షీట్ ఏంటంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట బెడ్ వెనకాల. సో మనము ఎక్కువ కదలకుండా అలా ఉంటుంది, లైక్ ఒక్కసారి వేస్తే ఇంకా బయటికి రాకుండా ఉంటుంది, చాలా టైం సేవ్ అవుతుంది మనకి. సో ఇవి నెట్టెడ్ కర్టన్స్, ఈ పిక్చర్ లో పెట్టినట్టుగా ఉంటుంది. సో నెట్టెడ్ కర్టన్స్ అయినా సరే లైక్ దాని మీద ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది. ఇది 600 అలా పడిందండి. దీని మీద ఎక్కడుందో రేట్, 797. సో 800 రూపీస్ అనుకోవచ్చు. సో 800 రూపీస్ పడింది. అండ్ ఇది లాంగ్ కర్టన్స్, 2 కర్టన్స్. సో మనం ఇంట్లో హాల్ కి, డైనింగ్ హాల్ కి పార్టీషన్ గా చేసినప్పుడు సో అక్కడ ఇలాంటి నెట్టెడ్ కర్టన్స్ వేస్తే చాలా బాగుంటుంది. హాల్లో మనకి వైట్ కలర్ గా అలా నెట్టెడ్ కర్టన్స్ ఉంటే కొంచెం గాలికి ఊగుతా, చాలా మంచి పాజిటివ్ గా ఉంటుంది. సో అందుకని నేను ఇట్లా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక చిన్న కబోర్డ్ లాగా, వాల్ కబోర్డ్ లాగా మనం పెట్టొచ్చు, వాల్ మౌంటెడ్ షెల్ఫ్ అలా చెప్పొచ్చు. సో ఇందులో ఏమైనా మన పిల్లలు ఫస్ట్ టైం పెయింట్ చేసినవి కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న టాయ్స్ కానీ ఇక్కడ దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా ప్రెషియస్ గా ఉన్న మినియేచర్ టాయ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు.
నేను ఒక స్టేట్మెంట్ వాల్ చేయాలనుకుంటున్నాను మా బెడ్రూమ్ లో. సో దాని గురించి ఆ స్టేట్మెంట్ వాల్ కి ఒక మంచి మెమరీస్ అనే పిక్చర్స్ అన్ని పెట్టాలి అని ఈ ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నా. ఇది ఒక్కొక్కటి 223 రూపీస్. సో ఇది ఒక్కొక్కటి 223 రూపీస్. నేను 4 తీసుకున్నాను ఈ సైజ్వి. ఇది సైజ్ వచ్చేసి నార్మల్ మన ఫోటో సైజ్ ఉంటుంది కదా అదే. సో మనం ఎప్పుడైనా ఏమైనా మిగిలిపోయింది మైక్రోవేవ్ లో పెట్టి రీహీట్ చేయాలన్నా సరే, ఏదైనా చిన్నగా బేక్ చేయాలన్నా, స్మాల్ క్వాంటిటీస్ లో ఒక కేక్ చేయాలంటే ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. అండ్ 2 ఫ్లేవర్స్ చేసి మనము లేయర్ కేక్ చేయాలన్నా సరే, దీంట్లో చాక్లెట్, దీంట్లో వెనీలా అట్లా పెట్టేసి వీ కెన్ స్లైస్ ఇట్ అండ్ మిక్స్ ఇట్ అనమాట. సో మనకి 4 స్లైసెస్ కేక్ చేసుకోవచ్చు దీంట్లో చిన్నదా. సో నేను పర్పస్ఫుల్ గా చిన్నవి తీసుకున్నాను. సో మనం చిన్న కేక్ చేసుకుంటాం, తక్కువ షుగర్ తింటాము, అండ్ వీ కెన్ స్టే హెల్దీ, అందుకని చిన్నవి. నెక్స్ట్ ఇందాక చూపించిన వాల్ షెల్ఫ్ ఇంకొకటి కూడా నేను వైటే తీసుకున్నాను. సో ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉన్నప్పుడు మనం ఇందులో ఏం చిన్నది పెట్టినా సరే బాగా క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఒక ల్యాంప్ షేడ్. ఇది లైట్ పీచ్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో మనం దీనిలో వార్మ్ లైట్ పెడితే చాలా బాగుంటుంది. ఇది అరౌండ్ 500 రూపీస్. దీని మీద 700 ఉంది, బట్ ఐ థింక్ ఇది సేల్ లో ఉంది. సో వి గాట్ ఇట్ ఫర్ 500. నెక్స్ట్ ఇది కూడా మా రూమ్ కే తీసుకున్నాను. ఒక సింగిల్ పెద్ద కుషన్ అన్నమాట. 50 by 50 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇలాంటి కుషన్ ఒకటి యాడ్ చేస్తే మనకి రూమ్ లో ప్లెయిన్ వాల్స్ ఉన్న సైడ్ పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఒక మంచి వింటేజ్ లుక్ వస్తుంది అనమాట. సో నేను ఒక స్టేట్మెంట్ వాల్ చేయాలనుకుంటున్నాను కదా, దానికోసమే ఇవి తీసుకున్నాను. ఇవి పెద్ద సైజ్వి, కానీ మన పిక్చర్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇదంతా జస్ట్ వైట్ బోర్డే ఉంటుంది. సో దీనిలో పిక్చర్ వచ్చేసి 21 by 30 సెంటీమీటర్స్ అండి. చిన్నగానే ఉంటుంది, జస్ట్ కొంచెం పెద్దది మామూలు పిక్చర్ కంటే కూడా. కానీ ఫ్రేమ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. లోపల మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మనం ఏమైనా డార్క్ వాల్స్ ఉన్న దగ్గర ఇది ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వైట్ అనేది లుక్ ఎలివేట్ చేస్తుంది. సో నేను ఇలాంటివి 2 తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేది 460 రూపీస్. నెక్స్ట్ ఇవి టీ క్యాండిల్స్. ఇది స్ట్రాబెరీ ఫ్రేగ్రెన్స్, 430 రూపీస్. ఇది ఎంత, 15 ఉన్నాయి. నెక్స్ట్ ఇవి క్యాండిల్ హోల్డర్స్. ప్రైస్ దీని ప్రైస్ ఎంతో నాకు కనిపించట్లేదు అండి, చాలా చిన్నగా ఉంది. ఎక్కడుందో మరి ప్రైస్. సో ఇవి 2 మనం ఏదైనా సో మనం ఎక్కడైనా సరే 2 సైడ్స్ లో పెట్టుకుంటాం కదా సిమెట్రికల్ గా ఉండడానికి. సో 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి స్టోరేజ్ కంటైనర్స్. మన ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ కానీ గ్రీన్స్ కానీ ఏం పెట్టుకోవాలన్నా సరే చాలా హెల్ప్ అవుతాయి. ఇది చాలా హెల్ప్ అవుతాయి. నేను ఐకియాకి వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటాను ఇవి. ఇది ప్రైస్ వచ్చేసి చాలా కాస్ట్ తక్కువ ఉంటుందండి, 140 రూపీస్. డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. నేను 1-2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఏం పాడవదు. అండ్ ఇదొక కడాయి. సో ఇట్లా 2 సైడ్స్ హ్యాండిల్ ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 890 రూపీస్, బట్ ఐ థింక్ 50% సేల్ లో ఉంది కాబట్టి 440 రూపీస్ లో వచ్చింది. చూడండి, మనం ఇండక్షన్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు, స్టవ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లాట్ బేస్ ఉంది, చాలా బాగుంది. ఇది 2-3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూడండి,
నెక్స్ట్ ఇది మన జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటికి క్లిప్, బ్రెడ్ కానీ లేకపోతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి జిప్ లాక్ చేస్తే మనకి ఫ్రిడ్జ్ లో పెడితే ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా ఒక కడాయే, చాలా పెద్దది, బాగుంది. మనం బిర్యానీ కానీ ఏదైనా మిక్స్ చేయడానికి కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 700 ఎంతోనండి. కానీ ఇంత పెద్దది మనకి బయట కన్నా కూడా ఐకియాలోనే ఇంత మంచి క్వాలిటీది 700 కంటే మంచి పర్చేజ్ అనిపించింది నాకు. సో నెక్స్ట్, అండ్ ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, చూడండి. హియర్ కమ్స్ ద మెగా వోక్. చూసారా ఎంత పెద్దదో, చాలా బాగుంది కదా, చాలా స్టర్డీగా ఉంది. దీన్ని పట్టుకొని మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈజీగా 2-3 kgs చికెన్ అలాంటివి ఫ్రై చేయడానికి కానీ సరిపోతుంది. సో పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఇది సూపర్ చాయిస్. అండ్ 2000 రూపీస్ పడిందండి. 2000 రూపీస్ కాస్ట్ అయినా సరే దీని లుక్ వైజ్ కానీ క్వాలిటీ కానీ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. చాలా హెవీగా ఉంది. అండ్ ఇది కూడా ఇండక్షన్ బేసే, చూడండి. సో మనం లాంగ్ లాస్టింగ్ గా చూసుకుంటే ఇది తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్రతిసారి మార్చకుండా అండ్ చేసే ప్రతిసారి కన్వీనియంట్ గా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న స్టోరేజ్ కంటైనర్స్. సో ఇవి చిన్న స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను. ఏమైనా స్పైసెస్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి, బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా చిన్నగా స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి బ్యాగ్ లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా బాగుంటుంది. ఇది ఒక్కొక్కటి 20 రూపీసేనండి. నెక్స్ట్ ఇది పిల్లలకి ఫింగర్స్ టాయ్స్ అని చెప్తారు కదా, మన ఫింగర్స్ వేసుకొని ఇట్లా ఇట్లా ఆడతారు. అది 860 రూపీస్ అండి ఇది. బట్ ఏదో ఆఫర్ ఉన్నట్టుంది. 860కి అయితే డెఫినెట్ గా కొనలేదు, నాకు కరెక్ట్ గా ప్రైస్ గుర్తు రావట్లేదు. 860కి అయితే ఇది వర్త్ కాదు. యాక్చువల్ ప్రైస్ లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు కొనుక్కోవద్దు. నెక్స్ట్ నా ఫేవరెట్ ఆఫ్ దిస్ ఐకియా హాల్, షాండ్లేర్. నాకు చాలా ఇష్టం షాండ్లేర్స్ అంటే. దట్ మన హౌస్ ఎలా ఉన్నా సరే ఒక మంచి షాండ్లేర్ ఉంటే లుక్ ఈజీగా ఎలివేట్ అయిపోతుంది. సో ఇది అసెంబుల్ చేస్తే గానీ లుక్ ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి అవ్వదండి. సో అందుకే నేను ఇది లాస్ట్ కి పెట్టాను. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, బట్ ఎనీవేస్ ఇది అసెంబుల్ చేసినప్పుడు కూడా నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఎలా ఉంది అండ్ నేను ఎక్కడ ప్లేస్ చేశాను అని చెప్తాను. ఇది వచ్చేసి ఫ్లోర్ కుషన్ అండి, డార్క్ పింక్ తీసుకున్నాను. ఇది ఆద్య రూమ్. నేను బేబీ పింక్ అండ్ లైక్ మిక్స్ షేడ్స్ ఆఫ్ పింక్ లో డిజైన్ చేయబోతున్నాను. సో దాని గురించి అని ఒక డార్క్ గా ఉండేది తీసుకున్నాను. అండ్ ఈజీగా మాసిపోయినా సరే అంతగా కనిపించకుండా ఉంటుంది. సో మన కింద కూర్చోవడం వల్ల మన బ్యాక్ పోస్చర్ కి అంతా చాలా మంచిది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆద్యకి అలవాటు చేయాలని ఈ ఫ్లోర్ కుషన్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి అరౌండ్ 800 రూపీస్ అండి. అంతే, నాకు గుర్తుంది ప్రైస్ 800 ఇది. సో దట్స్ అబౌట్ ఇట్. ఇదే అండి నా ఐకియా షాపింగ్. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ మీ బ్యూటిఫుల్ వైబ్స్. థ్యాంక్ యూ.